శ్రీకాకుళం జిల్లా సుంకలి షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. 3 కార్మికులు మృతి చెందారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. యుగంధర్, చెప్పండి, ప్రమాదానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని కార్మికులు అంటున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? యాజమాన్యం ఏం చెప్తోంది? కవిత, శ్రీకాకుళం జిల్లాలోని రేగిడి మండలం సంకిలి వద్ద ఈఐడి ప్యారిస్ షుగర్ ఫ్యాక్టరీ కర్మాగారంలో ఇథనాల్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఇథనాల్ ట్యాంక్ లోకి తొలుత కెంబూరి చంద్రరావు అనే కార్మికుడు దిగాడు. ఆయనకి ఆక్సిజన్ అందలేదు. దాంతో ఆయన ఊపిరాడితో గిలగల ట్యాంక్ లో కొట్టుకుంటున్న చూసి అతనికి సాయం చేసేందుకు ఎర్నేని సోమబాబు, ఆబోతుల తవిటినాయుడు అనేటువంటి మరో 2 కార్మికులు లోపల దిగడంతో 3 కూడా ఆక్సిజన్ అందక మృతి చెందారు. మృతి చెందిన వారు అపస్మారక స్థితి, తొలత వీళ్ళంతా ట్యాంక్ లో అపస్మారక స్థితిలో ఉంటే వీళ్ళందరినీ పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృతి చెందారు అని ఆ డాక్టర్లు ధృవపరిచిన తర్వాత వీళ్ళని అక్కడ ఉన్నటువంటి బంధువులు ఫ్యాక్టరీ గేట్ వద్దకు తీసుకొచ్చి ఇప్పుడు ధర్నాకు దిగారు. ప్రస్తుతం అయితే ఈ ఫ్యాక్టరీ గేట్ వద్ద ధర్నా జరుగుతుంది. మృతులందరూ కూడా రేగిడి మండలానికి చెందినటువంటి లక్ష్మీపురం గ్రామస్తులుగానే గుర్తించారు. అయితే ప్రస్తుతానికి ఇంకా యాజమాన్యం వీళ్ళపైన ఏ విధమైనటువంటి ఇంకా పూర్తిగా హామీ ఇవ్వలేదు. కానీ వీళ్ళైతే మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగంతో పాటు 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కదా. రైట్, థ్యాంక్ యూ యుగంధర్.